ఫిజిక్స్ సీనియర్ ఇంటర్ వాళ్ళకి ఫస్ట్ గెస్ట్ పేపర్ ఆల్రెడీ ఇచ్చేసాను అండ్ మీకు ఆ గెస్ట్ పేపర్ ఆల్మోస్ట్ అయిపోయింది అని అనుకుంటున్నాను. నా ఈరోజు దానికి సంబంధించి సెకండ్ గెస్ట్ పేపర్ని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం మీకు ఫిజిక్స్ కూడా కొంచెం టఫ్గా వచ్చే ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. జస్ట్ లైక్ 2B ఎగ్జామ్ ఎలా అయితే వచ్చిందో సేమ్ అలాగే. నా 2B ఆల్రెడీ మనం ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి ఫిజిక్స్లో క్వశ్చన్ ఎటు నుంచి అడిగినా మిస్ అవ్వకూడదు. స్టూడెంట్ 60 out of 60 గెయిన్ చూసుకునేలాగా గెస్ట్ పేపర్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో వీటిల్లో ఏవేవైతే క్వశ్చన్స్ ఫస్ట్ గెస్ట్ పేపర్లో మిస్ చేశానో అవి వదిలేస్తే రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా కవర్ చేసుకుంటూ సెకండ్ గెస్ట్ పేపర్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఎవరైతే నాకు 40 చాలు అనుకుంటారో ఫస్ట్ గెస్ట్ పేపర్ని ప్రాపర్లీ చూసుకోండి, సరిపోతుంది. లేదు నాకు 60 out of 60 కావాలి ఫిజిక్స్లో అనుకుంటారో మీరు సెకండ్ గెస్ట్ పేపర్ని కూడా పర్ఫెక్ట్లీ కంప్లీట్ చేసుకోండి, ఓకేనా. అండ్ రెండోది, ఏవైతే క్వశ్చన్స్ మిస్ అయినాయో అవన్నీ ఇచ్చాను కాబట్టి సెకండ్ గెస్ట్ పేపర్లో కొన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. రెండోది ట్యాగ్ ప్రాబ్లమ్స్, అంటే మీకు 8 మార్క్స్కి క్వశ్చన్ అడిగేటప్పుడు కానీ లేదా 4 మార్క్స్లో 2 మార్క్స్లో న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఏవేవైతే అడిగే ఛాన్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మళ్ళీ తీసి ఇవ్వడం జరిగింది మెయిన్ చాప్టర్స్ నుంచి. వాటిల్ని కూడా జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. వీటిల్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో తెలియజేయండి. క్లియరా? నో సీక్వెన్స్, అదే సీక్వెన్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. ముందు 8 మార్క్స్, తర్వాత 4 మార్క్స్, తర్వాత 2 మార్క్స్, అంతే తప్ప గెస్ట్ పేపర్ పేరు చెప్పి ఇన్ని క్వశ్చన్స్ ఇచ్చాడేంటా అనుకోమాకండి. ఎందుకంటే గెస్ట్ పేపర్ తక్కువ, ప్రిపరేషన్ ఎక్కువ, ఇది మన పర్పస్. యాక్చువల్లీ మీరు ఫస్ట్ నుంచి కనుక చూసుకుంటా వచ్చినట్టయితే గెస్ట్ పేపర్ అంటే ఇదిగో ఈ ఒక్క క్వశ్చన్ చూసుకున్నా వచ్చేసిద్ది అని చెప్పి నేను నిన్ను వదిలేయచ్చు. అలా వదిలిపెట్టలా. పేపర్ ఏ సెట్ వచ్చినా ఎలా వచ్చినా దాన్ని నువ్వు 100% రాసే విధంగానే నేను డిజైన్ చేసి ఇచ్చాను. ప్రతి దానిలో ప్రాబబుల్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు అదే ప్యాటర్న్లో ఎగ్జామ్స్ రాసుకుంటా వచ్చారు, ఓకేనా. కావాలంటే రేపు ఎగ్జామ్స్ ఇంకో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అవి కూడా అయిపోయిన తర్వాత నేను ఇచ్చిన గెస్ట్ పేపర్స్ని మీరు రాసిన ఎగ్జామ్ పేపర్ని పక్కన పెట్టుకుని చూసుకోండి. మన ప్రిపరేషన్ ఏ పద్ధతిలో వెళ్ళింది, గెస్ట్ పేపర్ పేరు చెప్పి నేను వదిలేశానా లేదా నిన్ను ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యేదాకా తీసుకెళ్ళానా అనేది నీకు క్లారిటీ వచ్చేస్తుంది. క్లియరా? రెండోది, ఇక్కడ చిన్న పాయింట్ ఒకటి చెప్పాలి. ఎవరైతే షార్ట్ టర్మ్ ఎంసెట్ కోచింగ్ క్లాసెస్ కోరుకుంటున్నారో వాళ్ళకి డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంటుంది. దట్ ఈస్ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ని రాసి అప్లై చేయండి. ఎందుకంటే దూరం నుంచి వచ్చేవాళ్ళు వీళ్ళు వాళ్ళ యొక్క డీటెయిల్స్ని పంపించడానికి కష్టం అవుతుందనే ఉద్దేశంతో నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ని కంప్లీట్ చేసుకోవడానికి గూగుల్ ఫామ్ మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. దాన్ని కనుక క్లిక్ చేసినట్టయితే మీ బేసిక్ డీటెయిల్స్, మీ పేరు, ఏ కాలేజు, ఇంటర్లో వచ్చిన మార్క్స్, ఫస్ట్ ఇయర్లో వచ్చిన మార్క్స్ ఎంత, మీ పేరెంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఫిల్అప్ చేసి లాస్ట్లో కనుక సబ్మిట్ అని కొట్టినట్టయితే అది డైరెక్ట్లీ అప్లోడ్ అయిపోతుంది. సో దట్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ని బట్టి మనం ఎంట్రీస్ ఎన్ని తీసుకోవాలి అది తెలుస్తుంది. కాబట్టి అది డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. క్లియరా? నో ఈరోజు మనం మెయిన్ పర్పస్ వచ్చేటప్పటికల్లా ఫిజిక్స్కి సంబంధించిన సెకండ్ గెస్ట్ పేపర్ని మీకు అందేయడం. దానిలో ఫస్ట్ 8 మార్క్స్ క్వశ్చన్స్తో స్టార్ట్ చేద్దాం, జాగ్రత్తగా చూసుకోండి. దానిలో ఫస్ట్ క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే స్ట్రెచ్డ్ స్ట్రింగ్లో స్టేషనరీ వేవ్స్ యొక్క ఫార్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి దాని నుంచి లాస్ని డెడ్యూస్ చేయడం. 3 లాస్ ఉంటాయి. దట్ ఈస్ ఫ్రీక్వెన్సీ, మిగతా ఫ్యాక్టర్స్ మీద ఎలా డిపెండ్ అవుతుంది అనేది, లెంత్ మీద, టెన్షన్ మీద అండ్ లీనియర్ డెన్సిటీ మీద, దాని మీద బేస్ అయ్యే ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ ఏ ఓపెన్ పైపు, క్లోజ్డ్ పైపు, ఓకేనా. అండ్ దాని యొక్క కరస్పాండింగ్లీ హార్మానిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. రెండింటి యొక్క నీట్ డయాగ్రామ్ని ప్రాపర్లీ రాయండి. అండ్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ కానీ లేదా ఓపెన్ పైప్, క్లోజ్డ్ పైప్ కానీ రాసేటప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, మీరు ఎప్పుడైతే పైప్ స్ట్రక్చర్ని డ్రా చేస్తారో పైప్ లోపల మీరు సౌండ్ వేవ్ని చూపించేటప్పుడు ఇలా మధ్యలో నుంచి ఇలా డ్రా చేయకూడదు నాన్న, ఓకేనా. ఎందుకంటే పైప్ అనేది ఆర్గాన్ పైప్ ఏదైతే యూజ్ చేస్తారో దాని సర్ఫేసెస్ నుంచి వేవ్స్ అనేవి రిఫ్లెక్ట్ అయ్యి ఒకదానితో ఒకటి ఇంటర్ఫియర్ అవుతాయి. కాబట్టి మీరు యాక్చువల్లీ చూపించాల్సింది ఏంటి, అలాంగ్ ద సర్ఫేస్ టచ్ అయ్యి దాని యొక్క రిఫ్లెక్షన్ ఎలా జరుగుతుంది అనేది క్లియర్గా చూపించాలి. ఇది కరెక్ట్గా డ్రా చేసే పద్ధతి, ఓకేనా. కాబట్టి ఇవి ప్రాక్టీస్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ నుంచి మిగతా హార్మోనిక్స్ ఎలా వస్తాయో మీరు డైరెక్ట్లీ చెప్పేయచ్చు. క్లియరా? రెండోది, మూడో క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా పొటెన్షియోమీటర్ యొక్క ప్రిన్సిపల్ని ఎక్స్ప్లెయిన్ చేసి దానిలో
ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద ప్రైమరీ సెల్ ఏముంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయడం. దీని మీద ట్యాగ్ ప్రాబ్లం కూడా ఇస్తూ ఉంటాడు, జాగ్రత్తగా చూసుకోండి. సో దీని నుంచి కనుక నీకు ప్రాబ్లం అడిగినట్టయితే బ్యాటరీ నుంచి 10 volts పవర్ సప్లై ఉంది అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ దట్ ఈస్ దానిలో కరస్పాండింగ్లీ 3 watts ఆఫ్ పవర్ కనుక ఉన్నట్టయితే కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ద అండ్ ఇక్కడ ఒక పాయింట్ చూసుకోండి, ఇది 3 ohms నాన్న, కరెక్షన్ చేసుకోండి. ఇది రెసిస్టెన్స్ వచ్చేటప్పటికల్లా 7 ohms. ఫైండ్ ద కరెంట్ ఇన్ ద ఎలక్ట్రికల్ సర్క్యూట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ 4th క్వశ్చన్, మాస్ డిఫెక్ట్ అంటే ఏంటి, బైండింగ్ ఎనర్జీ అంటే ఏంటి. యాక్చువల్లీ ఇదే ప్లేస్ లో మీరు ఇంకో క్వశ్చన్ కూడా రాసి పెట్టుకోండి, దట్ ఈస్ స్టెల్లార్ ఎనర్జీ అంటే ఏంటి. స్టెల్లార్ ఎనర్జీ మీద క్వశ్చన్ ని ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మాస్ డిఫెక్ట్ అండ్ బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియర్ ని చెప్తూ కరస్పాండింగ్లీ మాస్ ఆఫ్ ద ప్రోటాన్, ఒక న్యూక్లియస్ లో పార్టికల్ లో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ని బేస్ చేసుకుని మాస్ ఆఫ్ ద ప్రోటాను మాస్ ఆఫ్ ద న్యూట్రాన్ ఇచ్చేసినట్టయితే కరస్పాండింగ్లీ దాని యొక్క మాస్ డిఫెక్ట్ దట్ ఈస్ బైండింగ్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎంసీ స్క్వేర్ దట్ ఈస్ ఐన్స్టీన్స్ ఈక్వేషన్ ని యూస్ చేసి దాన్ని ప్రూవ్ చేయాలి. దీని మీద క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ 5th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే క్లోజర్ పైప్ లో, యాక్చువల్లీ ఇది మీకు ఆల్రెడీ క్వశ్చన్ ఇచ్చేసాను, ఇక్కడ పర్పస్ ఈ క్వశ్చన్ ఇవ్వడం కాదు, దాని నుంచి వచ్చే న్యూమరికల్ ప్రాబ్లం ఇదిగోండి. బి క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా దాని మీద బేస్ అయ్యి న్యూమరికల్ ప్రాబ్లమ్ ని ఇవ్వడం మెయిన్ పర్పస్. కాబట్టి ఇక్కడ ఆ న్యూమరికల్ ప్రాబ్లమ్ ని జాగ్రత్తగా ఫైండ్ అవుట్ చేసుకోండి. యాక్చువల్లీ ఇక్కడ దీనిలో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఇది 6th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే కిర్చాఫ్స్ లాస్, ఇది ఆల్రెడీ మీకు వీట్స్టోన్ బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్ ఫస్ట్ గెస్ట్ పేపర్ లో కూడా ఇచ్చాను, ఓకేనా. కాకపోతే అక్కడ న్యూమరికల్ ఇవ్వలేదు, సో ఇక్కడ దాని యొక్క ట్యాగ్ ప్రాబ్లం న్యూమరికల్ ని ఇచ్చాను, దాన్ని ప్రాక్టీస్ చేసుకోండి, ఓకేనా. 7th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా రేడియో యాక్టివిటీ అంటే ఏంటి అండ్ రేడియో యాక్టివ్ డిసింటిగ్రేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇది కూడా మీకు ఫస్ట్ గెస్ట్ పేపర్ లో ఇచ్చాను. సో ఇక్కడ పర్పస్ ఏమి ఇచ్చినట్టు, దాని యొక్క ప్రాబ్లం కోసం ఇచ్చినట్టు, ఇదిగోండి హాఫ్ లైఫ్ ఇచ్చేస్తాడు. అయితే కరస్పాండింగ్లీ టైం టేకెన్ ఫర్ 1 gram ఆఫ్ ద సబ్స్టెన్స్ టు 0.125 grams కి, అంటే ఫస్ట్ టైం హాఫ్ అయిపోతే కనుక 0.5 వస్తుంది, మళ్ళీ హాఫ్ అయిపోతే 0.25, మళ్ళీ హాఫ్ అయిపోతే 0.125, అంటే నెంబర్ ఆఫ్ హాఫ్ సైకిల్స్ ని కనుక మీరు కౌంట్ చేసుకుంటే ఓవరాల్ గా టైం ఎంత పడుతుందో చెప్పేయచ్చు. 8th ప్రాబ్లం వచ్చేటప్పటికల్లా స్టేషనరీ వేవ్స్ ఇన్ అండ్ ఓపెన్ కాలం, మళ్ళీ చెప్తున్నాను కదా ఇది దీని యొక్క పర్పస్ కాదు, పర్పస్ వచ్చేటప్పటికల్లా ఏంటి, దానికి ఉండే ట్యాగ్ ప్రాబ్లం ఏమి ఇచ్చే ఛాన్స్ ఉంది, ప్రాబ్లమ్ ని ప్రాక్టీస్ చేసుకోవడానికి. క్లియరా. నెక్స్ట్ 9th వన్, ఇది జాగ్రత్తగా చూసుకోండి, ఫస్ట్ దానిలో మిస్ అయిన క్వశ్చన్ ఇది. యాక్చువల్లీ ఎక్స్ప్రెషన్ ఫర్ ద టార్క్ ఫైండ్ అవుట్ చేయాలి ఫర్ ఏ కరెంట్ క్యారియింగ్ కండక్టర్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దాంతో పాటు కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ద మూవింగ్ కాయిల్ గ్యాలనోమీటర్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇది అడిగితే దానిలో మీకు ట్యాగ్ ప్రాబ్లం ఇస్తాడు, దానిలో మీకు ట్యాగ్ ప్రాబ్లం వచ్చేటప్పటికల్లా వోల్ట్ మీటర్ ని అమ్మీటర్ కింద దట్ ఈస్ గ్యాలనోమీటర్ ని వోల్ట్ మీటర్ కిందకి ఎలా కన్వర్ట్ చేస్తారు, దాంతో పాటు మాక్సిమం కరెంట్ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయడం, దీని మీద క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ 10th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా ఇక్కడ మళ్ళీ చూస్తున్నాను చూడండి, న్యూక్లియర్ రియాక్టర్ యొక్క కన్స్ట్రక్షన్ వర్కింగ్ ఆల్రెడీ ఫస్ట్ పేపర్ లో డిస్కస్ చేసాం, ఓకేనా. అది కాదు ఇక్కడ పాయింట్, మెయిన్ పాయింట్ వచ్చేటప్పటికల్లా క్యాలిక్యులేట్ ద ఎనర్జీ ఈక్వలెంట్ టు 1 gram ఆఫ్ ఏ సబ్స్టెన్స్, ఓకేనా. మీకు ఆల్రెడీ చెప్పాం కదా ఈ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎంసీ స్క్వేర్ అని బైండింగ్ ఎనర్జీని ఫైండ్ అవుట్ చేయడానికి. సో దీని నుంచి డెల్టా ఎంసీ వచ్చేటప్పటికల్లా వెలాసిటీ ఆఫ్ లైట్ సబ్స్టిట్యూట్ చేయండి, వచ్చేస్తుంది. క్లియరా. సో ఇందులో మెయిన్ గా మీకు ఫస్ట్ గెస్ట్ పేపర్ నుంచి సెకండ్ గెస్ట్ పేపర్ కి ఎక్స్ట్రాగా కనుక క్వశ్చన్స్ అడిగినట్టయితే, ఒకటి స్టేషనరీ వేవ్స్ అడిగాము, దాని మీద ట్యాగ్ ప్రాబ్లం ఇచ్చాం. రెండోది స్టెల్లార్ ఎనర్జీ, ఆ క్వశ్చన్ చూసుకోమని చెప్పాం. మూడోది వచ్చేటప్పటికల్లా మాస్ డిఫెక్ట్ అంటే ఏంటి, బైండింగ్ ఎనర్జీని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అండ్ దాని మీద బేస్ అయ్యి ప్రాబ్లం ఎలా ఇస్తాడు. ఇవి దీనిలో వచ్చిన మెయిన్ క్వశ్చన్స్. మిగతా క్వశ్చన్స్ అన్ని కూడా రిపీట్ అయినాయి, కాకపోతే వాటి యొక్క ట్యాగ్ ప్రాబ్లమ్స్ ని దట్ ఈస్ 2 marks ప్రాబ్లమ్స్ ని దీనిలో యాడ్ చేసి ఇవ్వడం జరిగింది, జాగ్రత్తగా చూసుకోండి. క్లియరా. నెక్స్ట్ 4 మార్క్స్ మీకు ఆల్రెడీ దీనిలో కూడా అప్రాక్సిమేట్లీ ఒక 30 క్వశ్చన్స్ దాకా ఇచ్చాను, ఓకేనా. చెప్పాను కదా పేపర్ కనుక టఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ టఫ్ అయితే కనుక మీరు 60 out of 60 గెయిన్ చేయాలి అనుకుంటే కనుక వీటిని కంప్లీట్లీ రివైజ్ చేసుకోండి, ఎందుకంటే ఇవాళ రేపు 2 days టైం ఉంది. సో ఇవాళ దీన్ని కనుక కంప్లీట్ చేసుకుంటే రేపు ఫస్ట్ సెకండ్ గెస్ట్ పేపర్స్ ని కలిపి రివైజ్ చేసుకోవచ్చు, సో దట్ ఎల్లుండి మీ ఎగ్జామ్ పర్ఫెక్ట్లీ 60 out of 60 రాయడానికి ఛాన్సెస్ ఉంటాయి. క్లియరా.
నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ వన్, ఎక్స్ప్రెషన్ ఫర్ ద పొటెన్షియల్ ఎనర్జీని ఫైండ్ అవుట్ చేయాలి ఆఫ్ ఏ డైపోల్ సస్పెండెడ్ ఇన్ ఎన్ యూనిఫామ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా వాట్ ఆర్ ద బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ సైక్లోట్రాన్ మీద క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉందేమో అని చెప్పి దీన్ని ఇవ్వడం జరిగింది అండ్ దాని యొక్క యూజెస్ చెప్పాలి. నెక్స్ట్ డెడ్యూస్ మ్యాగ్నెటిక్ ఎనర్జీని ఫైండ్ అవుట్ చేయాలి ఫర్ ఏ సొలినాయిడ్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా ప్రాబ్లము, యాక్చువల్లీ ఇది మీకు డ్యూయల్ నేచర్ నుంచి ప్రాబ్లం కనుక అడిగినట్టయితే లైమన్ సిరీస్ లో కరస్పాండింగ్ వేవ్ లెంత్ ఇచ్చేసాడు, అయితే ద వేవ్ లెంత్ ఆఫ్ ద సెకండ్ మెంబర్ ఇన్ ద బామర్ సిరీస్. ఓకేనా, మీకు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు RH ఇంటూ 1/n1² మైనస్ n2² ఉంది కదా, దానిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే డైరెక్ట్లీ వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ రెక్టిఫైర్, ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్. యాక్చువల్లీ రిపీటెడ్ క్వశ్చన్, అక్కడ మీకు హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఇచ్చాను, దీనిలో ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఇచ్చాను. రెండు కూడా సైమల్టేనియస్లీ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. రెండోది సిక్స్త్ క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ కనుక్కోవాలి ఇన్ అన్ ఏక్సియల్ ప్లేన్. ఆల్రెడీ మీకు దానిలో ఈక్విటోరియల్ ప్లేన్ ఇచ్చాను, దీనిలో ఏక్సియల్ ప్లేన్. రెండు కూడా సైమల్టేనియస్లీ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోండి. రెండింటి యొక్క డెరివేషన్ పార్ట్ కూడా సేమ్ ఉంటుంది. జస్ట్ డైపోల్ తీసుకోవడం, డైపోల్ నుంచి సర్టెన్ డిస్టెన్స్ లో P అనే పాయింట్ కనుక తీసుకున్నట్టయితే ఓవర్ ద సేమ్ లైన్ ఏక్సియల్ ప్లేన్ వస్తుంది. పర్పెండిక్యులర్లీ కనుక తీసుకున్నట్టయితే ఈక్విటోరియల్ ప్లేన్ వస్తుంది. రెండింటికి కూడా మనం నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అవుతుందో చెప్పాలి. ఓకేనా. సెవెంత్ క్వశ్చన్ చూడండి. వెన్ 3 కెపాసిటెన్సెస్, ఒక్కొక్క దాని యొక్క కెపాసిటెన్స్ 9 మైక్రోఫారడే ఉంది, వాటిని సిరీస్ లో కనుక కనెక్ట్ చేసినట్టయితే ఆ కాంబినేషన్ లో టోటల్ కెపాసిటెన్స్ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. రెండోది, వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఇఫ్ కెపాసిటర్ ఇన్ ద కాంబినేషన్ సప్లై ఆఫ్ వోల్టేజ్ వచ్చేటప్పటికల్లా 120 volts కనుక సప్లై చేసినట్టయితే దానిలో పొటెన్షియల్ డిఫరెన్స్ దట్ ఈస్ V ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. క్లియరా. నెక్స్ట్, అబ్టైన్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఇండ్యూస్డ్ EMF దానికి ఫైండ్ అవుట్ చేయాలి వెన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పర్పెండిక్యులర్ టు ద ప్లేన్, అంటే ఈక్వేటోరియల్ లో ప్లేన్ లో తీసుకున్నప్పుడు. నైన్త్ క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ లేదా కాన్వెక్స్ మిర్రర్ అంటే ఏంటి, అండ్ ఇక్కడ ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ కర్వేచర్ లో సగం ఉంటుందని, లేదా రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఫోకల్ లెంత్ అవుతుందని ప్రూవ్ చేయాలి. కాబట్టి డైరెక్ట్లీ మీరు మిర్రర్ తీసుకుని టాంజెన్షియల్లీ కనుక పర్పెండిక్యులర్ డ్రా చేసుకున్నట్టయితే ట్రిగ్నోమెట్రీ అప్లై చేయండి, వచ్చేస్తుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్, ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది ఇంటర్ఫీరెన్స్ లోను డైఫ్రాక్షన్స్ లోను హోల్డ్ అవుతుందా? ఎస్, హోల్డ్ అవుతుంది, దాన్నే ఎక్స్ప్లెయిన్ చేయాలి. 11th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెక్ట్రల్ సిరీస్ ఇన్ అండ్ హైడ్రోజన్ ఆటమ్. చెప్పాను కదా డ్యూయల్ నేచర్, దానిలో మనకి రిపీటెడ్లీ అది ఇస్తూ ఉంటాడు. సారీ, ఆటమ్స్ అనే చాప్టర్లో, డ్యూయల్ నేచర్ కాదు, ఆటమ్స్ చాప్టర్లో, కాబట్టి దాన్ని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ 12th క్వశ్చన్, డిరైవ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద కపుల్ యాక్టింగ్ దట్ ఈస్ టార్క్ యాక్టింగ్ ఫైండ్ అవుట్ చేయాలి యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో డైపోల్ ని సస్పెండ్ చేసినప్పుడు. దట్ ఈస్ టౌ ఈజ్ ఈక్వల్ టు P బార్ క్రాస్ E బార్ అని ప్రూవ్ చేయాలి. 13th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా హాఫ్ వేవ్ రెక్టిఫైర్ కి ఫుల్ వేవ్ రెక్టిఫైర్ కి మధ్యలో డిఫరెన్సెస్ రాయాలి. ఓకేనా. కాంబినేషన్ లో దానికి ఒక డయోడ్ వాడతారు, దీనికి 2 డయోడ్స్ వాడతారు. ఎఫిషియన్సీలో వేరియేషన్ ఉంటుంది. ఫార్వర్డ్ బయాస్ లో, రివర్స్ బయాస్ లో రెక్టిఫికేషన్ ఎలా జరుగుతుంది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, సరిపోతుంది. 14th క్వశ్చన్, డాప్లర్ ఎఫెక్ట్ అంటే ఏంటి, అండ్ డాప్లర్ ఎఫెక్ట్ ని మనం ఎప్పుడు ఎక్స్ప్రెషన్ ఫర్ ద అపరెంట్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి వెన్ సోర్స్ ఈజ్ ఇన్ మోషన్. ఓకేనా. అండ్ అబ్జర్వర్ ఇది రెస్ట్. ముందు అవే వెళ్తుంది ఎంత అవుతుందో చెప్పండి, 2 hours వస్తుంటే ఎంత అవుతుందో. ఒకవేళ మీకు డాప్లర్ ఎఫెక్ట్ 8 marks కి మిస్ అయితే గనక 4 marks దానిలో అడిగే ఛాన్స్ ఉంటుంది డాప్లర్ ఎఫెక్ట్, కాబట్టి అది రివైజ్ చేసుకుంటారు అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 15th క్వశ్చన్, కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ద మూవింగ్ కాయిల్ గ్యాలోనోమీటర్. 16th క్వశ్చన్, రేడియో యాక్టివిటీ అంటే ఏంటి, లా ఆఫ్ డిసింటిగ్రేషన్ ని చెప్తూ దాని యొక్క ఎక్స్పెరెన్షియల్ ఫామ్ ని చెప్పాలి. దట్ ఈస్ N is equal to N0 into E power minus lambda t. అక్కడ దాకా కనుక ఎక్స్ప్రెషన్ రాసినట్టయితే 4 marks కి 4 marks వచ్చేస్తాయి. క్లియరా. నెక్స్ట్ 17th క్వశ్చన్, ఫార్మేషన్ ఆఫ్ ఏ రెయిన్బో చెప్పాలి. దట్ ఈస్ డిస్పర్షన్ ఫినామినన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ. 18th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా గాస్ లా అంటే ఏంటి అండ్ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. ఓకేనా. గాస్ లా ఏమని చెప్తుంది, ఫ్లక్స్ త్రూ ఎనీ మీడియం within a closed surface is equal to
Q/ε0 అని చెప్తుంది. అక్కడ దాకా మనకు స్టేట్మెంట్ రాసి ఏవైనా దాని యొక్క 3 అప్లికేషన్స్ రాయండి సరిపోతుంది. నెక్స్ట్ 19th క్వశ్చన్, అప్టైన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద మ్యాగ్నెటిక్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ సోలెనాయిడ్. ఆల్రెడీ మీకు ఈ క్వశ్చన్ ఇచ్చాను, మళ్ళీ వచ్చింది రివైజ్ చేసుకోండి. 20th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, అంటే ట్రాన్స్ఫార్మర్ DC కరెంట్ ని AC కరెంట్ కిందకి కన్వర్ట్ చేసినప్పుడు దాని యొక్క ఎఫిషియన్సీ అండ్ కన్వర్షన్ అనేది నెంబర్ ఆఫ్ టర్న్స్ మీద ఎలా డిపెండ్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం. దాంతోపాటు డిస్క్రైబ్ ద వర్కింగ్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ విత్ నెసెసరీ థియరీ అన్నాడు. నెక్స్ట్ జీనా డయోడ్ యొక్క కన్స్ట్రక్షన్ అండ్ వోల్టేజ్ రెగ్యులేషన్ లో అది ఎలా పనికి వస్తుంది అనే దాని మీద ఒక క్వశ్చన్ ఉంటుంది. సో ఇక్కడ జీనా డయోడ్ యొక్క కన్స్ట్రక్షన్ రాసి దానిలో పిఎన్ జంక్షన్ డయోడ్ జీనా డయోడ్ కింద ఎలా మారుతుందో చెప్పి ప్లస్ దాంతో పాటు దాని యొక్క యూజెస్ చెప్పాలి. క్లియరా? నెక్స్ట్ 22nd క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫోర్స్ బిట్వీన్ 2 స్మాల్ చార్జెస్ స్పియర్స్ హ్యావింగ్ ద చార్జెస్ ఇచ్చేసాడు. రెండింటికి మధ్యలో సెపరేట్ చేయబడిన డిస్టెన్స్ ఇచ్చేసాడు. దట్ ఈస్ Q1 Q2 ఇచ్చేసాడు, సెపరేషన్ డిస్టెన్స్ ఇచ్చేసాడు. కూలుమ్స్ లో అప్లై చేయండి వచ్చేస్తుంది. నెక్స్ట్ 23rd క్వశ్చన్, మ్యాగ్నెటిక్ డైపోల్ మిమ్మల్ని కనుక్కోవాలి ఫర్ యాన్ రివాల్వింగ్ ఎలక్ట్రాన్. 24th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ని ఫైండ్ అవుట్ చేయాలి ఇన్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పర్పెండిక్యులర్లీ కనుక సస్పెండ్ చేసినట్టయితే. నెక్స్ట్ 25th క్వశ్చన్, డి బ్రోగ్లీ యొక్క ఎక్స్ప్రెషన్ రాసి బోర్స్ సెకండ్ లా దట్ ఈస్ MVR is equal to NH/2π అనే దాన్ని డి బ్రోగ్లీ కాన్సెప్ట్ అలా ఎక్స్ప్లెయిన్ చేసింది. దట్ ఈస్ సర్కంఫరెన్స్ ఈజ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ లాంబ్డా అవుతుందని చెప్పి లాంబ్డా వాల్యూని H/mb కనుక సబ్స్టిట్యూట్ చేసినట్టయితే డైరెక్ట్లీ వచ్చేస్తుంది. నెక్స్ట్, వై డస్ ద సెట్టింగ్ ఆఫ్ ద సన్ అపియర్ టు బి రెడ్. దీంట్లో స్కై అపియర్స్ బ్లూ కానీ లేదా రెయిన్బో ఫార్మేషన్ కానీ ఇవన్నీ కూడా మనకి కరస్పాండింగ్లీ ఆప్టిక్స్ ఫినామినా నుంచి అడగగలిగే క్వశ్చన్స్. ఇవన్నీ కూడా ఒకసారి 4 మార్క్ దానిలో ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. ఫిజిక్స్ లో నాకు 60 out of 60 రావాలి అనుకుంటే. క్లియరా? నెక్స్ట్ 27, డిస్కస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాన్స్మిటెడ్ వెన్ పోలరాయిడ్ షీట్ తీసుకొని బిట్వీన్ ద 2 రొటేటెడ్ బీమ్స్, 1 పోలరాయిడ్ దగ్గర నుంచి 2వ పోలరాయిడ్ కి మీరు ట్రాన్స్మిషన్ చేసినప్పుడు కరస్పాండింగ్లీ దాని యొక్క ఇంటెన్సిటీ వేరియేషన్ ఎంత అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేయాలి. 28th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఫైండ్ అవుట్ చేయాలి ఇన్ అకార్డింగ్స్ టు ద బోర్స్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్. ఆటమ్స్ చాప్టర్ నుంచి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. 29th వచ్చేటప్పటికల్లా హాఫ్ లైఫ్ పీరియడ్ దట్ ఈస్ 0.633/λ రాసి అండ్ డిడ్యూస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్ తీసుకురావాలి. నెక్స్ట్ 30th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ అన్ ఎలక్ట్రికల్ పోల్ వెన్ సస్పెండెడ్ ఇన్ ఎన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో సస్పెండ్ చేసినప్పుడు, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ చాప్టర్ ఉంది కదా దాని నుంచి తీసుకొస్తారు. లాస్ట్ కిర్కాఫ్స్ లాస్ ని రాసి, యాక్చువల్లీ ఇది మీకు 8 మార్క్స్ క్వశ్చన్ లో ఆల్రెడీ చదివించాను. ఓకేనా? 4 మార్క్ దానిలో కూడా ఎలా అడిగే ఛాన్స్ ఉంది ఇవ్వడం జరిగింది. 32nd క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా మీకు సెల్ఫ్ ఇండక్టెన్స్ దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి లేదా మ్యూచువల్ ఇండక్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రాబ్లం అడిగినట్టయితే ఎలా అడిగే ఛాన్స్ ఉందో దానికోసం ప్రాక్టీస్ కోసం ఇచ్చింది. నెక్స్ట్ 33rd క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏంటి అండ్ దాంట్లో కరస్పాండింగ్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ దానికి ఎక్స్ప్రెషన్ ని తీసుకురావడం. దట్ ఈస్ V is equal to W/Q చూసారా, దానిలో W వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి, కరస్పాండింగ్లీ క్యాన్సిల్ అయిపోతాయి అండ్ పొటెన్షియల్కి ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది. క్లియరా? ఇవన్నీ కూడా 4 మార్క్స్ కి సంబంధించినవి. వీటిల్లో చాలా వరకు మీకు ఫస్ట్ గెస్ట్ పేపర్ లో కూడా కనబడతాయి, కాకపోతే న్యూమరికల్స్ ఉండవు దాంట్లో. ఓకేనా? ఆ న్యూమరికల్స్ ఎలా అడిగే ఛాన్స్ ఉంది అనేది మీకు తెలియాలి కాబట్టి ఆ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా అటాచ్ చేసుకుంటూ మీకు కరస్పాండింగ్లీ సెకండ్ గెస్ట్ పేపర్ లో అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. అంతే తప్ప మెటీరియల్ లో ఉన్న క్వశ్చన్స్ అన్ని ఇవ్వడం పర్పస్ కాదు. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, ఈసారి ఫిజిక్స్ పేపర్ స్లైట్లీ టఫ్ వచ్చే ఛాన్స్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే సెకండ్ గెస్ట్ పేపర్ ని ఇలా డిజైన్ చేయడం జరిగింది కాబట్టి జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. క్లియరా? అండ్ ఇక్కడ పర్పస్ వచ్చేటప్పటికల్లా ఫిజిక్స్ తీసుకుని మిమ్మల్ని భయపెట్టడమో వేరేదో కాదు. ఓన్లీ ద థింగ్ ఈస్ ముందే మనం వర్స్ట్ సిచ్యువేషన్ వస్తే ఏం జరుగుతుంది అనేది ముందే ప్రిపేర్డ్ గా ఉన్నాం అనుకోండి, పేపర్ ఈజీగా వచ్చింది, ప్రాబ్లమే లేదు. ఆల్రెడీ ఫస్ట్ గెస్ట్ పేపరే దానికి సరిపోతుంది. అది ప్రాపర్లీ రివైజ్ చేసుకుంటే 60 out of 60కి రాసేసే ఛాన్స్ ఉంది. 1, 2 2 మార్క్స్ క్వశ్చన్స్ అటు ఇటు అవ్వచ్చు. ఓకేనా? వేరే అది అవ్వలేదు,
టఫ్ ఇచ్చాడు, దెన్ దానికి కూడా ప్రిపేర్ అయి ఉండాలి కదా. అందుకనే ఇవన్నీ కూడా మళ్ళీ మీతో రివిజన్ చేయడం జరుగుతుంది. అంటే సఫిషియెంట్లీ మనకి టైం కూడా ఉంది కదా, ఇవాళ ఉంది, మళ్ళీ రేపు రివిజన్ చేసుకోవచ్చు. క్లియరా? నెక్స్ట్ లాస్ట్ది 34th క్వశ్చన్, అబ్టైన్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద మ్యాగ్నెటిక్ ఎనర్జీ స్టోర్డ్. ఆల్రెడీ మీకు ఇది ఇచ్చాను, మళ్ళీ క్వశ్చన్ రిపీట్ అయింది ఇది. నౌ 2 మార్క్స్ క్వశ్చన్స్. క్లియరా? 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మీకు 35 to 40 క్వశ్చన్స్ ఇచ్చాను. ఓకేనా? భయపడమాకండి, అస్సలు భయపడమాకండి. 2 మార్క్స్ క్వశ్చన్స్ దాంట్లో టెక్స్ట్ బుక్ మధ్యలోంచి కూడా రిపీటెడ్లీ అడుగుతున్నాడు కాబట్టి ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇచ్చినా క్వశ్చన్ మిస్ అవ్వకూడదు అనే దాంతోనే ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. క్లియరా? సో వరుస పెట్టి క్వశ్చన్స్ ఫాస్ట్గా చూసుకుంటూ వెళ్తాను కాబట్టి జాగ్రత్తగా రివిజన్ చేసుకుంటూ వెళ్ళండి. క్లియరా? ఫస్ట్ది కాన్వెక్స్ లెన్స్ యొక్క పవర్ని ఫైండ్ అవుట్ చేయడం. రెండోది ఎన్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్న కాయిల్లో కనుక తీసుకున్నట్టయితే దానిలో మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత అవుతుందో చెప్పడం. థర్డ్ క్వశ్చన్, వాట్ యు అండర్స్టాండ్ బై మ్యాగ్నెటైజేషన్ అనే ఫినామినా నుంచి మనం ఏం అర్థం చేసుకున్నాం. నెక్స్ట్ 4th వన్, క్యూరీ టెంపరేచర్ అంటే ఏంటి. అండ్ 5th వచ్చేటప్పటికల్లా ఒక ట్రాన్స్ఫార్మర్ దానిలో ప్రైమరీ నెంబర్ ఆఫ్ కాయిల్స్ దానిలో 10 నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి. అండ్ దానిలో 200 volts ఏసీ సప్లై నుంచి 2000 volts ఏసీ సప్లై కన్వర్షన్ చేసినట్టయితే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద సెకండ్ కాయిల్ ఎన్ని ఉండాలో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 6th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా రిలేషన్ బిట్వీన్ యాంప్లిట్యూడ్స్ కి బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకురావాలి ఫ్రీ స్పేస్ లో. నెక్స్ట్ 7th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటో రాసి దాని యొక్క మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ని రాయాలి. 8th క్వశ్చన్, మాడ్యులేషన్ అంటే ఏంటి, ఇంపార్టెన్స్ అంటే ఏంటి. 9th వన్, డిస్పర్షన్, దానిలో ఏ కలర్స్ ఎక్కువ డిస్పర్స్ అవుతాయో చెప్పడం. నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్ టు ద ఫోర్స్ బిట్వీన్ ద 2 చార్జెస్, దట్ ఈస్ కూలుమ్స్ లా. దానిలో F is equal to 1/4πε. K వాల్యూ రాద్దాం అనుకున్నా కానీ ఇది డైరెక్ట్లీ రాసేయండి. Q1 Q2 డివైడెడ్ బై R² దానిలో R ని బేస్ చేసుకుని Q1 Q2 ని బేస్ చేసుకుని కరస్పాండింగ్ ఫోర్స్ లో ఎలా వేరియేషన్ వస్తుందో ఎక్స్ప్లెయిన్ చేయడం. క్లియరా? క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నా, దట్ ఈస్ 11th వన్, అమ్మీటర్ కి వోల్ట్ మీటర్ కి మధ్యలో డిఫరెన్సెస్ రాయడం. నెక్స్ట్ ఇది 12th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా మ్యాగ్నెటిక్ మూమెంట్ యొక్క యూనిట్స్ ని రాసి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయడం. నెక్స్ట్ 13th వన్, లెన్స్ లా ని రాయడం. 14th వన్, వాట్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ యూజ్డ్ ఇన్ 60 volts ఎల్ఈడి బల్బ్, దానిలో ఏ టైప్ వాడతాడో ఎక్స్ప్లెయిన్ చేయడం. 15th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా మైక్రోవేవ్స్ యొక్క యూసేజెస్ ఏంటి, ఏవైనా 3 యూసేజెస్ రాయడం. నెక్స్ట్ డి బ్రోలీ ప్రిన్సిపల్ లో కరస్పాండింగ్లీ పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక ఇచ్చేసినట్టయితే లాంబ్డాని ఫైండ్ అవుట్ చేయడం. 17th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా డిఫరెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, దట్ ఈస్ మొబైల్ ఫోన్స్, దానిలో ఏమేమి యూస్ చేస్తారో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం. నెక్స్ట్ 18th క్వశ్చన్, దట్ ఈస్ ఐ డిఫెక్ట్, హైపర్మెట్రోఫియా కానీ మయోఫియా కానీ రిపీటెడ్లీ అడుగుతుంటాడు, దాంతోపాటు దాని కరెక్షన్ కూడా రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్ టు ద వెయిట్ ఆఫ్ ద బాడీ, చార్జ్ కనుక పాజిటివ్లీ చార్జ్ చేసినట్టయితే వెయిట్ ఆఫ్ ద బాడీలో రిడ్యూస్ అవుతుందా లేదా గెయిన్ అవుతుందో చెప్పాలి. నెక్స్ట్ గివెన్ ఇచ్చిన మెటీరియల్ ని బేస్ చేసుకుని వాటిని అకార్డింగ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యాగ్నెటిజం ఏవేవి మ్యాగ్నెటిజం అండర్గో అవుతాయి, ఏవేవి అవ్వవు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ఆంపియర్స్ లా ఏంటి, బాయర్ట్ సావర్ట్స్ లా ఏంటి, దీనికి ఎన్ని స్టార్లు పెట్టుకోండి అన్ని పెట్టుకోండి, ఈ రెండిట్లో ఒకటి కనబడుతుంది కంపల్సరీగా. బాయర్ట్ సావర్ట్స్ లా ఆల్రెడీ ప్రీవియస్ పేపర్ లో ఇచ్చాను, ఈ పేపర్ లో ఆంపియర్స్ లాతో కలిపిచ్చాను. ఓకేనా? నెక్స్ట్ వేవ్ లెంత్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రిలేషన్, వేవ్ లెంత్ కనుక డబల్ అయినట్టయితే వాట్ హ్యాపెన్స్ టు ద ఎనర్జీ ఆఫ్ ద ఫోటాన్, దట్ ఈస్ ఈజ్ ఈక్వల్ టు hν ఆర్ hc/λ ఉంది చూసారా, దాని మీద బేస్ అయ్యే రిలేషన్. నెక్స్ట్ జీనా డయోడ్ ని ఏ బయాస్ లో కనెక్ట్ చేస్తే అది వోల్టేజ్ రెగ్యులేటర్ కింద పనిచేస్తుంది, దీని మీద ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇది 24th స్కై వేవ్ ప్రాపగేషన్ అంటే ఏంటి ఆల్రెడీ చదువుకున్నారు. నెక్స్ట్ 25th ట్రాన్స్ఫార్మర్ రేషియో, ఇది కూడా ఎన్ని స్టార్లు పెట్టుకుంటే అన్ని స్టార్లు పెట్టుకోండి, పేపర్ కొంచెం టఫ్ అయితే కనుక మీకు పేపర్లో కనబడే క్వశ్చన్. నెక్స్ట్ ఇది సెల్ఫ్ ఇండక్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయడం. నెక్స్ట్ ఆప్టిక్స్ ఫినామినాలో ఫ్రెస్నెల్ డిస్టెన్స్ అంటే ఏంటి డిఫైన్ చేయడం. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ కన్స్టిట్యూట్ 1 కూలుమ్ ఆఫ్ చార్జ్ కావాలి అంటే కనుక 1 కూలుమ్ డివైడెడ్ బై కరస్పాండింగ్లీ
చార్జ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ తో డివైడ్ చేయండి వచ్చేస్తుంది. నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్ టు ద కెపాసిటెన్స్ ఆఫ్ ఎ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ఇఫ్ ఏరియా కనుక రెండింటికి మధ్యలో వేరీ అయినట్టయితే, దట్ ఈస్ డబల్ అయింది, ఎంత అవుతుందో చెప్పాలి. నెక్స్ట్ 30th వన్, హౌస్ హోల్డ్ కనెక్షన్స్ అన్ని కూడా ప్యారలల్ కాంబినేషన్స్ లో ఉంటాయి, ఎందుకో ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మూవింగ్ కాయిల్ గ్యాలనోమీటర్. ఆల్రెడీ మీరు ఇది కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ లో చదివేస్తారు, దాని మీదే 2 మార్క్స్ కి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ ఇందాక చెప్పాను మయోపీ అని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి. నేమ్ 2 సబ్స్టెన్సెస్ సూటబుల్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ కి ఏ కండిషన్స్ ని బేస్ చేసుకుని మనం తయారు చేయొచ్చు అనే దాని మీద. నెక్స్ట్ 34 వచ్చేటప్పటికల్లా యూసెస్ ఆఫ్ మైక్రోవేవ్స్, ఆల్రెడీ ఇచ్చాను ఇది. 35th డి బ్రోగ్లీ వేవ్ లెంత్ రాయాలి, కరస్పాండింగ్లీ మీకు మాస్ ఆఫ్ ద పార్టికల్ స్పీడ్ ఇచ్చేసాడు, దట్ ఈస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ నుంచి వర్క్ ఫంక్షన్ అంటే ఏంటి, దీని మీద క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. వర్క్ ఫంక్షన్ వచ్చినప్పుడు కంపల్సరీగా దాన్ని పైలో రిప్రజెంట్ చేయండి. నెక్స్ట్ 37th బేసిక్ బ్లాక్స్ ఇన్ ద కమ్యూనికేషన్ సిస్టమ్ చెప్పాలి. నెక్స్ట్ ఇది ఒకటి కూడా బ్రూస్టర్స్ లా జాగ్రత్తగా చూసుకోండి, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వన్. బ్రూస్టర్స్ లా ఒకటి, మ్యాలస్ లా ఒకటి. మ్యాలస్ లా ఇచ్చానో లేదో తెలియదు, కంపల్సరీ బ్రూస్టర్స్ లా ఒకటి, మ్యాలస్ లా ఒకటి, రెండు కూడా జాగ్రత్తగా రివిజన్ చేసుకోండి. క్లియరా? రెండు కూడా కాన్సెప్ట్ ఆఫ్ పోలరైజేషన్ కాన్సెప్ట్ లో వస్తాయి. నెక్స్ట్ గాస్ లా ఆల్రెడీ ఇందాకడే చెప్పాం. నెక్స్ట్ 3 కెపాసిటర్స్ ఇచ్చేసాడు, అయితే వాటిల్ని కనెక్ట్ చేసినప్పుడు సిరీస్ అండ్ ప్యారలల్ లో కనెక్షన్ చేసినప్పుడు వాటిల్లో నెట్ ఈఎంఎఫ్ ఎంత అవుతుంది, పొటెన్షియల్ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయడం. మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అంటే ఏంటి, ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 42 వచ్చేటప్పటికల్లా మైక్రోవేవ్స్ అనేవి ఎలా తయారు చేస్తారు. ఇందాక ఆల్రెడీ లిస్ట్ ఎనీ 2 యూజర్స్ ఆఫ్ మైక్రోవేవ్స్ అన్నాం. సో వాటి యొక్క ప్రొడక్షన్ కానీ లేదా యూసేజెస్ మీద కానీ క్వశ్చన్స్ మోస్ట్ రిపీటెడ్లీ అడుగుతూ ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ 43rd క్వశ్చన్ ట్రాన్స్ఫార్మర్, ఇది ఆల్రెడీ చేశారు, 10 టర్మ్స్ ఉన్నది. నెక్స్ట్ మాడ్యులేషన్ అంటే ఏంటి, అండ్ దీనిలో టైప్స్ ఉన్నాయి, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అని, వాటిని క్లాసిఫికేషన్ చేయడం. నెక్స్ట్ 45th వచ్చేటప్పటికల్లా ఏ వైర్ రెసిస్టెన్స్ ఇచ్చేసాడు, అయితే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. 46th హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో మీరు ఓవరాల్ గా 2.6 × 10⁻⁵ టెస్లా దానిలో పెట్టినప్పుడు విత్ అన్ యాంగిల్ డిప్ ఆఫ్ 60 degrees దాని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ 47th వన్ ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్, దట్ ఈస్ నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 48th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా సర్క్యులర్ కాయిల్ ఇచ్చేసాడు, దానిలో ఆర్ రేడియస్ ఉంది, n నెంబర్ ఆఫ్ టర్న్స్ కనుక ఉన్నట్టయితే మ్యాగ్నెటిక్ మూమెంట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ 49th క్వశ్చన్ ఆల్రెడీ రిపీట్ అయిందే. నెక్స్ట్ 50th క్వశ్చన్ ఎల్సిఆర్ సర్క్యూట్స్ ని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి, దీని మీద ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. హైసెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్, అండ్ ఇక్కడ హైసెన్బర్గ్స్ ప్రిన్సిపల్ అడిగినప్పుడు డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు h/4π అన్న, మోస్ట్ ఆఫ్ దెన్ 2π అని రాస్తున్నారు. 2π అని రాస్తే మార్క్స్ ఇవ్వరు. ఓకేనా? ఇట్ ఈస్ మోర్ దాన్ h/4π, దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రెసిస్టెన్స్ 4R ఈస్ బెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ చేశారు, కాబట్టి ఇదే పెరిమీటర్ వచ్చేస్తుంది. అయితే ఎండ్స్ ఆఫ్ ద డయామీటర్ లో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఇంక్లినేషన్ డిక్లినేషన్, ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ యాంగులర్ మొమెంటం ఫైండ్ అవుట్ చేయాలి, MBR = NH/2π. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ మోడరేటర్ ఇన్ ద న్యూక్లియర్ రియాక్టర్, ఇందులో మోడరేటర్ ఒకటి, తర్వాత గ్రాఫైట్ రాడ్స్ ఒకటి, వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటని చెప్పి క్వశ్చన్ రిపీటెడ్లీ అడుగుతూ ఉంటాడు, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ 56th క్వశ్చన్ వాట్ హ్యాపెన్స్ టు ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద స్ట్రెచర్ స్ట్రింగ్ వెన్ లీనియర్ డెన్సిటీ బికమ్స్ 4 times ఇట్స్ ఇనిషియల్ వాల్యూ, దట్ ఈస్ మ్యూ వాల్యూ అని చూసారా, దది 4 times ఇట్స్ ఇనిషియల్ వాల్యూ కనుక అయినట్టయితే కరస్పాండింగ్లీ దాని యొక్క ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుందో చెప్పాలి, డైరెక్ట్లీ ఎక్స్ప్రెషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ వచ్చింది చూడండి 57th వన్, మ్యాలస్ లా చెప్పాను కదా ఇందాక, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ ద సీక్వెన్సెస్ ఆఫ్ బ్యాండ్స్, దట్ ఈస్ వీటిని ఏ సీక్వెన్స్ లో కనెక్ట్ చేస్తే కరస్పాండింగ్లీ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది, టాలరెన్స్ ఎంత అవుతుంది. యాక్చువల్లీ ఇది ఈ సంవత్సరం మెయిన్స్ దానిలో అయితే రిమూవ్ చేశారు, కానీ ఐపీ దానికి ఉంది, సో జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. 59 వాట్ హ్యాపెన్స్ టు ద కంపాస్ నీడిల్ ఎట్ ద ఎట్స్ పోల్ దగ్గర అండ్ ఈక్వేటర్ దగ్గర, రెండు సిచ్యువేషన్స్ చూసుకోండి. నెక్స్ట్ వై ఈజ్ అన్ ఐపీస్ యూజ్డ్ ఇన్ అన్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ లో ఐపీస్ యొక్క యూజ్ ఏంటి, వర్కింగ్ ఏంటో చెప్పాలి. నెక్స్ట్ 61 వచ్చేటప్పటికల్లా మనకి స్టాండర్డ్ రెసిస్టర్స్ లో
మ్యాంగనైన్ తో తయారు చేసిన మెటీరియల్ యూజ్ చేస్తారో దాని యొక్క యూసేజెస్ చెప్పాలి. వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టెంట్, దాని యొక్క వాల్యూస్. ఇది అవసరం లేదు, 62 క్వశ్చన్ అవాయిడ్ చేయండి. లాస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ. ఇందాకటే చెప్పాను కదా, మాడ్యులేషన్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది, దానిలో టైప్స్ ని కూడా రాయాలని చెప్పి. ఇక్కడ ఏంటంటే ఆ రెండింటికి మధ్యలో డిఫరెన్సెస్ రాయమన్నాడు. సో ఇవి ఓవరాల్ గా 2 మార్క్స్ కి సంబంధించిన క్వశ్చన్స్. మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను అన్న, ఇందులో ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చాను అనుకోమాకండి. యాక్చువల్లీ పేపర్ టఫ్ అయితే గనక 60 out of 60 మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతోనే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మెయిన్లీ 2 మార్క్ దానిలో మిస్ అవ్వకూడదని, ఎందుకంటే చాయిస్ లేదు కాబట్టి. ఓకేనా? సో ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి. క్లియరా? ఇది ఫిజిక్స్ కి సంబంధించిన గెస్ట్ పేపర్. ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. ఈ రోజుతో సెకండ్ గెస్ట్ పేపర్ ని కంప్లీట్ చేసేసి రేపు కంప్లీట్లీ రివిజన్ కి మాత్రమే పెట్టుకోండి. ఎల్లుండి మీకు ఎగ్జామ్ ఉంటుంది. క్లియరా? ఇది అయిపోయిన తర్వాత కెమిస్ట్రీకి సంబంధించిన గెస్ట్ పేపర్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ అక్కడితో మీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఫర్ ద సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోతాయి. ఆల్ ద బెస్ట్.